మన ఆశలు మన కోరికలన్నీ వాక్యము చేత దహించబడి బూడిద చేయబడినప్పుడు ఈ బూడిదైన మనల్ని దేవుడు వాడుకుంటాడు. అక్కడ మన అర్పణల్ని దేవుడు అంగీకరిస్తాడు. అందుకని మనము బూడిదగా మార్చబడినప్పుడే మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్. అలాగే పరిశుద్ధమైన స్థలములో దీపస్తంభం, ధూపవేదిక, రొట్టెల బల్ల. రొట్టెల బల్ల అంటే దేవుడు వాక్యం. ఆమేన్. పాత నిబంధనలో రొట్టెలు తింటూ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ధూపవేదిక చేస్తూ ధూపం తెలుసు కదా, పొగేస్తూ ఉంటారు. సాంబ్రాన్ని వేసి పొగేస్తారు. అలాగే 7 దీపస్తంభాలు 7 ఉంటాయి దీపస్తంభం పైన ఎలుగుతూ, వాటిని ఎప్పుడు ఎలుగుతూ చేయాల యాజకులు పాత నిబంధనలో. ఆమేన్. కొత్త నిబంధన వచ్చేలోకు రొట్టెలు బల్ల అంటే దేవుడు మందిరానికి వచ్చి పరిశుద్ధ స్థలంలో కూర్చున్న మనము ఆ రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టె అంటే దేవుడు వాక్యాన్ని వినాలా. ధూపవేదిక అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా. అలాగే ఆ యొక్క దీపవృక్షం ఎప్పుడు మనము ఈ వెలిగించబడుతూ లోకానికి మనము సంపూర్ణమైన వెలుగుగా మార్చబడాలి. ఆమేన్. ఆమేన్. వాక్యము వింటూ వాక్య ప్రకారంగా జీవిస్తూ ప్రార్థన చేయించు సంపూర్ణ పరిశుద్ధులుగా మనం మార్చబడాలా. ఆమేన్. ఈ మందసం అంటే యేసు ప్రభువారు. మందసం అంటే యేసు ప్రభువారు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా ఇచ్చాడు. అహరోను చిగురించిన కర్ర అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో మన హృదయంలో ఉండాలి. మన్నా కలిగిన బంగారు పాత్ర అంటే బంగారము అంటే సంపూర్ణ పరిశుద్ధత అంటే ప్రాణము, ఆత్మ, శరీరం ఇప్పుడు ఏమై ఉండాలా? సంపూర్ణ పరిశుద్ధత మనము కలిగి ఉండాలా. ఆమేన్. ఇది మందసములో ఉన్న ఉపకరణాలు, మందసములో ఉన్న ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణాలు. ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారములో దేవుడు చెప్పినట్లుగా మోషేని ఈ యొక్క ఉపకరణాలు ఉంచమన్నాడో, ఎప్పుడైతే మోషే ఈ విధంగా కొనసాగించాడో దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారములో ఉంది. ఆమేన్. దేవుని మహిమ ప్రత్యక్ష గుడారములో కమ్మివేసింది. ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు వాటి క్రమాలు పాటిస్తున్నప్పుడే దేవుడి మహిమ వచ్చింది. ఆమేన్.